Hello అందరికీ, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి and welcome to the class. So before going into the class, let me give you a small announcement regarding the paid courses that we have launched. One is Mains Way Right Way course and TSPSC Group 1 One Stop Solution course కూడా లాంచ్ చేశాం. సో ఇక్కడ మెయిన్స్ వే రైట్ వే కోర్స్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్. ఓకే, మెయిన్స్ కి మాత్రమే ఇది. ఇందులో 500 మెయిన్స్ క్వశ్చన్స్ త్రూ ఎంటైర్ సిలబస్ ని కవర్ చేస్తాం అనమాట. సో మెయిన్స్ లో ఉన్న ప్రతి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాని మీద క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో మీతో డిస్కస్ చేస్తాం. సో దాంట్లో భాగంగా మీకు ఏమొస్తాయి, ప్రతి టాపిక్ విచ్ ఇస్ మెన్షన్ ఇన్ ద మెయిన్ సిలబస్ యుల్ గెట్ అన్ ఇంట్రడక్షన్ అండ్ అ కన్క్లూజన్. అవునా, అలా ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్స్ విల్ బి గివెన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద సిలబస్. ఓకే, సో ఈ పర్టికులర్ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసి 7,999 విత్ 1 year వ్యాలిడిటీ. వెరాస్ 2 years వ్యాలిడిటీతో కావాలి అనుకుంటే 9,999 కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, వెరాస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి కాంప్రహెన్సివ్ గా ఎంటైర్ సిలబస్ ని కవర్ చేస్తున్నాం. సో ఇందులో తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్ మీద ఎక్కువగా ఎంఫసిస్ పెడుతున్నాం. స్పెషల్ ఫోకస్ విల్ బి ఆన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విల్ బి ఇంక్లూడెడ్. 12,999 is a course fee for 1 year. 14,999 for 2 years వ్యాలిడిటీ. ఈ 2 కోర్సెస్ లో మీకు ఏదైనా కావాలి అంటే 6305935532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు ద కోర్స్, రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో నౌ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. So let's continue today's class. So let's start with Special Officer for Linguistic Minorities. Okay, so originally the Constitution of India did not make any provisions with respect to Special Officer for Linguistic Minorities. ఒరిజినల్ గా ఎలాంటి లింగ్విస్టిక్ మైనారిటీకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ మన రాజ్యాంగంలో లేవు. బట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953 నుంచి 55 వరకు వర్క్ చేసిన కమిషన్ ఏదైతే ఉందో ఇట్ మేడ్ సమ్ రికమెండేషన్స్ రిగార్డింగ్ దట్. సో అందుకే మనం 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ద్వారా 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ద్వారా మనం ఏం చేసామంటే ఒక కొత్త ఆర్టికల్ ని ఇన్సర్ట్ చేసాం. సో ఆర్టికల్ 350B అన్నమాట. సో పార్ట్ 7 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మనం ఆర్టికల్ 350B ని ఇన్సర్ట్ చేయడం జరిగింది అనమాట. అందులో ఏమేమి ఉన్నాయంటే దేర్ షుడ్ బి అ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. హీ ఈస్ టు బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రతి ఏమంటారు మనకి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండాలి లింగ్విస్టిక్ మైనారిటీస్ కి. సో ఆ పర్సన్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ అపాయింట్ అని చెప్పేసి ఆర్టికల్ 350B లో మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇది ఎందులో ఉంటుంది, పార్ట్ 7 లో ఉంటుంది. ఓకే, so it would be the duty of the special officer to investigate all the matters relating to the safeguards provided for the linguistic minorities under the constitution. He would report to the president upon those matters at such intervals as the president may direct. The president should place all such reports before the house of the parliament and send for the government for the state's consent. So ఏం లేదు, ఈ ఆఫీసర్ ఏం చేస్తారంటే హీల్ ఇన్వెస్టిగేట్ ఆల్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది లింగ్విస్టిక్ సేఫ్ గార్డ్స్. సో వాటికి సంబంధించిన వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో యాన్యువల్ రిపోర్ట్ ని ప్రెసిడెంట్ కి ఇస్తారనమాట. సో ప్రెసిడెంట్ ఏం చేస్తారు, హీల్ ప్రెజెంట్ బిఫోర్ ది పార్లమెంట్ అండ్ రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేచర్. ఓకేనా. So it must be noted here that the constitution does not specify the qualification, tenure, salaries, allowances, service conditions and procedure for removal of special officer for linguistic minorities. ఇవేవి రాజ్యాంగంలో మెన్షన్ లేవు. ఏవి మెన్షన్ లేవు, క్వాలిఫికేషన్ మెన్షన్ లేవు, టెన్యూర్, సాలరీస్, అలవెన్సెస్, సర్వీస్ కండిషన్, ప్రొసీజర్ ఫర్ రిమూవల్, అసలు ఏది మెన్షన్ లేదు కాన్స్టిట్యూషన్ లో వీళ్ళకి సంబంధించి. ఓకే, so in pursuance of the provision of Article 350B of the Constitution, the office of a special officer for linguistic minorities were created in 1957. So ఈ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ ఆర్టికల్ ని యాడ్ చేసి సో 1957 లో ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించడం జరిగింది అనమాట. హీ ఆర్ షీ ఈస్ డెసిగ్నేటెడ్ యాజ్ కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఆ పర్టికులర్ పర్సన్ ని ఏమని డెసిగ్నేట్ చేస్తామంటే కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో దే హ్యాస్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూ ఢిల్లీ అనమాట. హీ ఆర్ షీ హ్యాస్ 3 రీజనల్ ఆఫీస్ ఎట్ బెలగాం, చెన్నై అండ్ కల్కత్తా. సో ఎక్కడెక్కడ ఉంటాయి, సో ఇవి లింగ్విస్టిక్ మైనారిటీస్ కి సంబంధించింది కాబట్టి సో ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో ఎక్కువగా లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనకి సౌత్ ఇండియాలో 3 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఒకటి బెలగాంలో కర్ణాటక, ఒకటి చెన్నై తమిళనాడులో, ఒకటి కల్కత్తా వెస్ట్ బెంగాల్. ఇలా 3 ఆఫీసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ప్రతి దానికి ఒక అసిస్టెంట్ కమిషనర్ అనే వాళ్ళు ఉంటారు. సో ఈ కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో he is assisted at headquarters by deputy commissioner and an assistant commissioner also. He or she maintains liaison with the state governments and union territories through nodal officers appointed by them. So everything coordinate చేస్తాడంటే ఇతను స్టేట్ గవర్నమెంట్ యూనియన్ టెరిటరీస్ కొంతమంది ఆఫీసర్స్ ని అపాయింట్ చేస్తారు కదా, వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ
వర్క్ చేస్తూ ఉంటారు అనమాట ఈ కమిషనర్. ఓకే, సో సెంట్రల్ లెవెల్లో దిస్ పర్సన్ ఫాల్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. ఓకే, అందుకే యాన్యువల్ రిపోర్ట్స్ ని ఎవరికి సబ్మిట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ త్రూ ద యూనియన్ మినిస్టర్స్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ ద్వారా ప్రెసిడెంట్ కి యాన్యువల్ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తారు. అంటే ఈ పర్టికులర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ కి సంబంధించిన కమిషనర్ విల్ ఫాల్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ minority affairs. Okay na? So what is the role of this particular commissioner Mari? So he or she interacts with the state or duties on all the matters pertaining to the issues concerning implementation of the constitutional and nationally agreed safeguard provided to the linguistic minorities. లింగ్విస్టిక్ మైనారిటీకి సంబంధించిన సేఫ్ గార్డ్స్ కి రిలేటెడ్ మ్యాటర్స్, ఓకే, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కి రిలేటెడ్ మ్యాటర్స్ అప్లై అవుతున్నాయా లేదా, ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని స్టేట్స్ తోని యూటీస్ తోని ఎప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట. So this CLM, అంటే ఈ కమిషన్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఆర్గనైజేషన్ టేక్స్ అప్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ద సేఫ్ గార్డ్స్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ brought to their notice by linguistic minority individuals, groups, associations or organizations. సో ఈ ఆర్గనైజేషన్స్ కానీ, గ్రూప్స్ కానీ, అసోసియేషన్స్ కానీ లింగ్విస్టిక్ మైనారిటీకి సంబంధించిన వీళ్ళందరూ ఏదైనా మ్యాటర్స్ అతని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దానికి రిలేటెడ్ సేఫ్ గార్డ్స్ గురించి ఓకే హీ విల్ టేక్ అప్ దట్ ఇష్యూస్ అనమాట. Okay na. Further, the CLM personally visits linguistic minority areas and educational institution for an one-stop assessment of the status of implementation of the scheme. Scheme ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, లాంగ్వేజ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు లింగ్విస్టిక్ మైనారిటీ ఏరియాస్ కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు అనమాట, మానిటర్ చేస్తూ ఉంటారు. So in this connection, the CLM holds discussions with required chief ministers and governors of the states and the CMs and lieutenant governors of the UTs. Okay, he or she also holds discussions at the highest level of administration, like chief secretary, principal secretary of the departments entrusted with the monitoring of the implementation of the scheme. So normal ga, so linguistic language ki సంబంధించి ఏదైనా ఉంటే, మైనారిటీ లాంగ్వేజ్ కి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే రెస్పెక్టివ్ సీఎంస్ తోటి, గవర్నర్స్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీతోని, చీఫ్ సెక్రటరీతోని వీళ్ళందరితో ఒక్కొక్క స్టేట్ లో కోఆర్డినేట్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట ఈ కమిషనర్. ఓకే, వాట్ ఈస్ ద విజన్ అండ్ మిషన్? So the vision and mission of the CLM are mentioned here. So vision వచ్చేసి streamlining and strengthening implementation, machinery and mechanism for the effective implementation of the constitutional safeguards of the language. Okay, linguistic minorities కి సంబంధించిన constitutional provisions ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది విజన్ అన్నమాట. ఓకేనా? అండ్ విజన్ is to ensure that all the state or UTs effectively implements the constitutional safeguards. అన్ని స్టేట్స్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజ్ ఆర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇన్ మోర్ డీటెయిల్ ఫంక్షన్స్ ఇంకేం చెప్పొచ్చు అంటే, సో టు ఇన్వెస్టిగేట్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ద సేఫ్ గార్డ్స్ ఆఫ్ ద లింగ్విస్టిక్ మైనారిటీస్. సో లింగ్విస్టిక్ మైనారిటీస్ కి సంబంధించిన అన్ని మ్యాటర్స్ ని ఇన్వెస్టిగేట్ చేసేది ఎవరంటే ఓకే కమిషనర్ ఆన్ లింగ్విస్టిక్ మైనారిటీస్. నెక్స్ట్, టు సబ్మిట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ అండ్ నేషనలీ అగ్రీడ్ సేఫ్ గార్డ్స్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో యాన్యువల్ రిపోర్ట్స్ ప్రెసిడెంట్ కి సబ్మిట్ చేస్తుంటారు విత్ రెస్పెక్ట్ టు లింగ్విస్టిక్ మైనారిటీస్. ఓకేనా? సో టు మానిటర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సేఫ్ గార్డ్స్ త్రూ క్వశ్చనియర్స్, విజిట్స్, కాన్ఫరెన్సెస్, సెమినార్స్, మీటింగ్స్, రివ్యూ అండ్ అదర్ మెకానిజం. ఓకేనా? నెక్స్ట్, what are the objectives? To provide equal opportunity to the linguistic minorities for inclusive development. So inclusive development కోసం అన్ని linguistic minorities కి ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలనేది ఒక ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అమాంగ్స్ ది linguistic minorities about the safeguards which are available to them in the constitution. Okay, to ensure effective implementation of the safeguards అనే ప్రాపర్ గా యూటీస్ గానీ స్టేట్స్ గానీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేదా అనేది ఎన్ష్యూర్ చేయడం, మానిటర్ చేయడం, అండ్ టు అప్హోల్డ్ ఆర్ హ్యాండిల్ ది రిప్రజెంటేషన్ ఫర్ redress of grievances related to the safeguards. So safeguards కి సంబంధించిన redressal mechanism ని కూడా they will overtake. Okay na? So these are the different objectives of the linguistic minorities. So let's get into the second topic of the day, that is Comptroller and Auditor General of India. So Constitution of India under Article 148 ఏదైతే ఉందో, so it has provided for the independence of the office called as Comptroller and Auditor General. So a Comptroller and Auditor General ఎవరు అంటే he or she is the head of the Indian Audit and Accounts Department అన్నమాట. సో ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, దానికి హెడ్ గా ఉండేది ఎవరు అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అన్నమాట. ఓకే, సో he or she is a guardian of the public purse అని అంటారు. So entire financial system of the country will be controlled by Controller and Auditor General kabatti. So he or she will be treated as a guardian of the public purse. Okay na?
Next, so his or her duty is to uphold the Constitution of India and laws of the Parliament in the field of financial administration. సో రాజ్యాంగంలో ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన అన్ని మ్యాటర్స్ ఓకే ప్రాపర్ గా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి చూసుకుంటూ ఉంటారు అనమాట. సో దిస్ ఈస్ ద రీజన్ వై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెడ్ దట్ కాగ్ షాల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, అంబేద్కర్ గారు చెప్పారు. హీ ఆర్ షీ ఈస్ వన్ ఆఫ్ ది bulwarks of the democratic system of the government of India. So the others being the Supreme Court, the Election Commission and the Union Public Service Commission. So UPSC, Election Commission, Supreme Court ఎలా అయితే bulwarks, so ఈ Comptroller and Auditor General కూడా that particular post is also a bulwark of the Indian democracy అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారనమాట. So what is the appointment and the tenure of this particular post? So CAG is appointed by the President of India by a warrant under his or her hand and seal. So ఎవరు అపాయింట్ చేస్తారు CAG ని అని అంటే President of India will appoint. So the CAG before taking over his or her office makes an subscribers before the President an oath or affirmation అనమాట. సో ఏమని ఓత్ తీసుకుంటారు, ఎవరి ముందు తీసుకుంటారు ఓత్ అంటే, సో గాగ్ బిఫోర్ టేకింగ్ ఓవర్ హిజ్ ఆఫీస్ సబ్స్క్రైబ్ బిఫోర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓత్ అనేది ప్రెసిడెంట్ ముందు తీసుకుంటారు అనమాట. ఏమని తీసుకుంటారు? టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ టు ది కాన్స్టిట్యూషన్, టు అప్హోల్డ్ సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, to duly and faithfully and to the best of his or her ability, knowledge and judgment perform the duties of her office. సో ఇక్కడ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి ముందు తీసుకుంటారని మాత్రమే ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ టు అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ లాస్. సో ఇక్కడ డైరెక్ట్ అడిగారు ఏమని ఓత్ తీసుకుంటారని చెప్పేసి మనకి ప్రిలిమ్స్ లో అడిగారు, ఓకేనా. సో నెక్స్ట్, హీ ఆర్ షీ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 6 years. 6 years వరకు దట్ పర్సన్ విల్ హోల్డ్ ఆఫీస్ ఆర్ 65 years విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఓకేనా. ఏది ఎర్లియర్ అయితే దాన్ని దట్ విల్ బి ద టెన్యూర్ అనమాట. అండ్ రెసిగ్నేషన్ ఎవరికి ఇవ్వచ్చు అంటే బై అడ్రెసింగ్ ద రెసిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్ దే కెన్ రిజైన్. ఓకే, ప్రెసిడెంట్ కి రెసిగ్నేషన్ ఇస్తారనమాట. అండ్ దే కెన్ బి రిమూవ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద సేమ్ గ్రౌండ్ అండ్ ద సేమ్ మేనర్ ఎస్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేస్తారో ఈ పర్సన్ ని కూడా అలానే రిమూవ్ చేస్తారనమాట, ఓకేనా. సో నార్మల్ గా మనం సుప్రీం కోర్ట్ జడ్జిని రిమూవ్ చేసినట్టే ఈవెన్ మీకు గుర్తుంటే ఎలక్షన్ కమిషనర్ అనుకుంటా. So we'll also remove that person on the same grounds as the judge of a Supreme Court. Okay. So what will be the grounds for the removal of a Supreme Court judge? Ante proved misbehavior and incapacity. Meeku gurtunte. Next, independence. The Constitution has made the following provisions with regards to the safeguard and to ensure the independence of CAG. He or she is provided with the security of tenure ఉంటుంది, ఓకే. సో ప్రెసిడెంట్ ఇతన్ని రిమూవ్ చేయాలి అన్న సో కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసిన ప్రొసీజర్ మాత్రమే ఫాలో అయ్యి రిమూవ్ చేయాలన్నమాట, ఓకే. సో దే డస్ నాట్ హోల్డ్ ది ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కాబట్టి దే విల్ హ్యావ్ అ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. నెక్స్ట్, దే నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఫర్దర్ ఆఫీస్ అండర్ ద స్టేట్ ఆర్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ their salary and other service conditions are determined by the parliament only. అండ్ ఆల్మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కి ఎలా అయితే శాలరీ ఉంటుందో CAG కూడా అంతే శాలరీ ఉంటుంది అనమాట. సో నైదర్ హిస్ శాలరీ ఆర్ నార్ హిస్ రైట్స్ ఇన్ రెస్పెక్ట్ టు లీవ్ ఆర్ absence ఆర్ పెన్షన్ ఆఫ్ ది ఏజ్ ఆర్ రిటైర్మెంట్ కెన్ బి ఆల్టర్డ్. సో వన్స్ అపాయింట్ అయిన తర్వాత శాలరీస్ అండ్ సర్వీస్ కండిషన్స్ ని చేంజ్ చేసే అధికారం ఎవరికి ఉండదు, ఓకే. The conditions of service of persons serving in the Indian Audit and Accounts Department and administrative powers of CAG are prescribed by the President after consultation with CAG. So CAG యొక్క సలహా తీసుకొని సో కండిషన్స్ అండ్ సర్వీస్ ఆఫ్ ది ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి CAG యొక్క సలహా తీసుకొని ప్రెసిడెంట్ విల్ యాక్చువల్లీ మేక్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఇట్ అనమాట, ఓకేనా. సో ద కండిషన్స్ of service of person serving in the Indian Audit and Accounts Department and the administrative powers of CAG are prescribed by the President after consultation with the CAG itself. So the administrative expenses of the office of the CAG, including all the salaries, allowances, pension, they are charged from the Consolidated Fund of India, okay, and they are not subjected to vote of the Parliament. So again they will have a security over here. Independence అనేది మెయింటైన్ అవుతుంది, ఓటింగ్ అనేది ఉండదు కాబట్టి. సో మోర్ ఆర్ లెస్ ఇవన్నీ మాక్సిమం మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూసాం. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇవన్నీ ప్రొవిజన్స్ మోర్ ఆర్ లెస్ ప్రతి కాన్స్టిట్యూషనల్ బాడీలో చూసాం, సుప్రీం కోర్ట్ లో చూసాం అండ్ ఆల్సో మిగతా వాటిలో కూడా చూసాం మీకు ప్రీవియస్ లో, ఓకే. డ్యూటీస్ అండ్ పవర్స్ ఏంటి, CAG యొక్క డ్యూటీస్ అండ్ పవర్స్ ఏంటి? సో లెట్ మీ జూమ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ సో దట్ మీకు క్లియర్ గా విజిబుల్ గా ఉంటుంది. ఎస్,
So the constitution under article 149 article kinda, parliament has prescribed the duties and powers to the CAG in relation to the accounts of union of the state and of the authority or body accordingly the parliament enacted the CAG. సో నార్మల్ గా పార్లమెంట్ కి అధికారం ఇచ్చింది అనమాట. ఆర్టికల్ 149 కింద రాజ్యాంగం పార్లమెంట్ కి అధికారం ఇచ్చింది. సో కాగ్ యొక్క పవర్స్ అండ్ డ్యూటీస్ ని మీరే ఫిక్స్ చేయండి అని, ఓకే, ఒక చట్టం ద్వారా. అందుకే పార్లమెంట్ ఏం చేసిందంటే కాగ్ డ్యూటీస్, పవర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అనే ఒక చట్టాన్ని 1971 లో తీసుకొచ్చింది. సో దాని ప్రకారం వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ దిస్ కాగ్? సో డ్యూటీస్ చూసుకుంటే హీ ఆర్ షీ ఆడిట్స్ ది అకౌంట్స్ రిలేటింగ్ టు ది all expenditure from the consolidated fund of India, consolidated fund of each state and consolidated fund of each union territory having a legislative assembly. So normal ga UTs ki sambandhinchina consolidated fund, స్టేట్స్ కి సంబంధించినది అండ్ ఇండియాకి, టోటల్ ఇండియాకి సంబంధించిన అకౌంట్స్ అన్నిటిని ఆడిట్ చేస్తారు అనమాట, ఓకేనా. సో హీ ఆర్ షీ ఆడిట్స్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా as well as the contingency fund of the state and public account of the state. సో నార్మల్లీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియానే కాకుండా కంటింజెన్సీ ఫండ్ యొక్క ఆడిటింగ్ కూడా చేస్తారనమాట, స్టేట్ ది, యూటీజీ అండ్ సెంటర్ ది. He or she audits all the trading, manufacturing, profit and loss accounts, balance sheet and other subsidiary accounts kept by department of the central government and the state governments. So central government కింద, స్టేట్ గవర్నమెంట్స్ కింద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ ని, ఓకే, సబ్సిడియరీ అకౌంట్స్ ని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఆడిట్ చేస్తారనమాట. ఓకే, బేసిక్ గా ప్రతిదాన్ని ఆడిట్ చేస్తారు, ఎవరు కాదు. నెక్స్ట్, హీ ఆర్ షీ ఆడిట్స్ receipts and expenditure of all the bodies and authorities substantially financed from the central or the state revenues. So normally కొన్ని బాడీస్ ఉంటాయి, ఓకే, అటోనామస్ బాడీస్ కానీ మిగతా బాడీస్ కానీ, సో దే ఆర్ ఫండెడ్ బై ద స్టేట్ ఆర్ సెంట్రల్ రెవెన్యూ. అలాంటి బాడీస్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ని కూడా, రిసీట్స్ ని కూడా ఆడిట్ చేస్తుంటారనమాట కాదు. నెక్స్ట్, he or she audits the accounts of all the bodies and authorities receiving grants and loans from the central and the state government. సో ఇక ఫస్ట్ లోనేమో మనం ఏం చదివాము, so those bodies which are receiving finances will be audited and those bodies which are receiving grants also will be audited by the CAG anamata. And he or she will audit all the receipts of the center and the state and ensures that the rules and procedures in this regard are designed to secure an effective check on the assessment, collection and the proper allocation of the revenue. Okay, సో సెంటర్ కి, స్టేట్స్ కి సంబంధించిన అన్ని రిసీట్స్ ని ఆడిట్ చేస్తారు. అండ్ ఆల్సో సో ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ అండ్ ఎఫెక్టివ్ చెక్ ఆన్ ది అసెస్మెంట్, కలెక్షన్ అండ్ ప్రాపర్ అలొకేషన్ ఆఫ్ రెవెన్యూ, దానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ ని కూడా కాగ్ ఫ్రేమ్ చేస్తారనమాట. He or she audits the accounts of all stores and stocks kept in the office and departments of the center and the state governments. ఓకే, సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కి సంబంధించిన ఆఫీసెస్ లో పెట్టిన స్టాక్ కి సంబంధించిన ఆడిటింగ్ కూడా చేస్తారనమాట. సో దే విల్ ఆడిట్ ది అకౌంట్ ఆఫ్ ఆల్ ది గవర్నమెంట్ కంపెనీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. సో కంపెనీస్ యాక్ట్ కింద ఏదైతే గవర్నమెంట్ కంపెనీ ఉందో వాటికి సంబంధించిన ఆడిటింగ్ చేస్తారు. ఓకే, దే విల్ ఆడిట్ ది అకౌంట్ ఆఫ్ ఆల్ ద కార్పొరేషన్స్ ఆర్ స్టాట్యూట్స్ ప్రొవైడెడ్ ఫర్ ఆడిట్ బై హిమ్. అంటే కొన్ని కార్పొరేషన్స్ ఉంటాయి, ఆ కార్పొరేషన్స్ కి సంబంధించిన ఆడిటింగ్ మీరే చేయాలి అని అతనికి అప్పచెప్తే అలాంటివి కూడా కాగే చూసుకుంటాడనమాట. He or she audits the accounts of any other member or body authority when requested by the president or governor. For example, the audit of local bodies. సో గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ మీరు ఈ సంబంధిత బాడీ యొక్క ఆడిటింగ్ చేయాలి అన్నప్పుడు కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లోకల్ బాడీస్ యొక్క ఆడిటింగ్ మీరు చేయండి అన్నప్పుడు చేస్తారనమాట. He or she advises the president with regard or prescription of the form in which the accounts of the center and the state shall be kept. సో ఆర్టికల్ 150 కింద ఏంటంటే, సో సెంటర్ అండ్ స్టేట్ అకౌంట్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి, వాటి యొక్క ప్రిస్క్రిప్షన్స్ గురించి ప్రెసిడెంట్ కి కానీ గవర్నర్ కి కానీ అడ్వైస్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్, he or she submits audit reports relating to the accounts of the center to the president, who shall in turn place them before the houses of the parliament. సో ఆర్టికల్ 151 ప్రకారం సో ప్రెసిడెంట్ కి రిపోర్ట్స్ ని ప్రజెంట్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ ఇచ్చిన వాటిని ప్రెసిడెంట్ పార్లమెంట్ ముందు ప్రవేశపెడతారు అనమాట. వెరాజ్ గవర్నర్ కి కూడా ప్రవేశపెడతారు. సో గవర్నర్ కి కూడా రిపోర్ట్స్ ఇస్తారు విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్. సో గవర్నర్ ఏం చేస్తాడు, స్టేట్ లెజిస్లేచర్ ముందు ప్రవేశపెడతారు. సో అది కూడా ఆర్టికల్ 151 కిందనే వస్తుంది. Next, he or she ascertains and certifies the net proceeds of any tax or duty. His or her certificate is final. The net proceeds means the proceeds of a tax or a duty minus the cost of collection. So normal గా net proceeds of tax గురించి ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే దాని యొక్క బాధ్యత ఎవరి దగ్గర ఉంటుంది అంటే కాదు. And his certificate will be the final. His or her certificate will be the final one.
ఓకేనా. దే విల్ యాక్ట్ as a గైడ్, ఫ్రెండ్ అండ్ ఫిలోసఫర్ ఆఫ్ ది పబ్లిక్ అకౌంట్ కమిటీ. సో మీకు గుర్తుంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ గురించి డిస్కస్ చేసినప్పుడు ఐ టోల్డ్ యూ దిస్. ఓకే. అండ్ ఇంకేంటి అని అంటే, లెట్ మీ జూమ్ ఇన్ అగైన్. So he or she compiles and maintains the accounts of the state governments. In 1976, he or she was relieved of his or her responsibilities with regard to the compilation and maintenance of accounts of the central government due to separation of accounts from audit, that is departmentalization of accounts. So normal ga స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏవైతే అకౌంట్స్ ఉంటాయో వాటన్నిటిని కంపైల్ చేసి మెయింటైన్ చేసేది ఎవరు అని అంటే కాదనమాట. ఓకే. కానీ 1976 లో కాగ్ ఆడిటింగ్ ఆఫ్ ది సెంట్రల్ అకౌంట్స్ ని స్టాప్ చేశారు. ఓకేనా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డిపార్ట్మెంటలైజేషన్, ఆడిటింగ్ ని అకౌంట్స్ ని సెపరేట్ చేయడం వల్ల సో అప్పటి నుంచి ఆపేయడం జరిగింది అనమాట. ఓకే. సో స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అకౌంట్స్ ని ఏం చేస్తారు, హీ విల్ కంపైల్ అండ్ మెయింటైన్ ద స్టేట్ గవర్నమెంట్ అకౌంట్స్. నెక్స్ట్, the CAG in connection with the performance of his or her duties has the following powers. ఏమేం పవర్స్ ఉంటాయి అంటే, టు ఇన్స్పెక్ట్ ఎనీ ఆఫీస్ ఆర్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు హిజ్ ఆర్ హర్ ఆడిట్. ఏదైతే డిపార్ట్మెంట్ ని ఆడిట్ చేస్తున్నారో వాళ్ళని ఇన్స్పెక్ట్ చేసే అధికారం కూడా కాగ్ కి ఉంటుంది. అండ్ టు ఎగ్జామిన్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ క్వశ్చన్ ద పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ఆఫీస్ ఆర్ డిపార్ట్మెంట్. అన్ని ట్రాన్సాక్షన్స్ ని చెక్ చేసి ఆ పర్టికులర్ ఆఫీస్, ఆ పర్టికులర్ ఏదైతే ఆఫీస్ ని కానీ అథారిటీని కానీ కాగ్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఆఫీస్ యొక్క సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని అన్నిటిని చెక్ చేసి దానికి అధికారి ఎవరైతే ఉంటారో అతన్ని ప్రశ్నించవచ్చు. సో టు కాల్ ఫర్ ఎనీ రికార్డ్స్, పేపర్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఎనీ ఆడిటింగ్ ఎంటిటీ. ఏదైనా ఎంటిటీ నుంచి ఏదైనా పేపర్ ని, డాక్యుమెంట్స్ ని, రికార్డ్ ని కోరొచ్చు అనమాట. ఓకే. ఆర్డర్ చేయొచ్చు. టు డిసైడ్ ది ఎక్స్టెంట్ అండ్ మేనర్ ఆఫ్ ఆడిట్. ఎంతవరకు ఆడిటింగ్ చేయాలి అనేది కూడా అతనే డిసైడ్ చేసుకోవచ్చు. రోల్. The role of the CAG is to uphold the Constitution of India and the laws of the Parliament in the field of financial administration. So the accountability of the executive to the Parliament. So executive Parliament ki accountable undadaniki ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ లో కాగ్ హెల్ప్ చేస్తారనమాట. సో కాగ్ జనరల్ గా 3 ఆడిట్ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఆడిట్ రిపోర్ట్ ఆన్ అప్రోప్రియేట్ అకౌంట్స్, ఆడిట్ రిపోర్ట్ ఆన్ ఫినాన్స్ అకౌంట్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ ది పబ్లిక్ అండర్టేకింగ్స్. ఈ 3 రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ప్రెసిడెంట్ ఏం చేస్తాడు ఈ 3 రిపోర్ట్స్ ని అంటే, సో హీ విల్ లే డౌన్ బిఫోర్ ది బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఆఫ్టర్ దిస్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఎగ్జామైన్స్ దెమ్ అండ్ రిపోర్ట్స్ ఇట్స్ ఫైండింగ్స్ టు ద పార్లమెంట్. సో ఇవన్నిటిని పార్లమెంట్ ముందు ప్రవేశపెడితే, సో పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ లో, సో అది రివ్యూ చేసి దాని తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది మళ్ళీ. Okay, so according to this above Act of 1971, the CAG has to ascertain whether money shown in the account as having been disbursed was legally available for and applicable to the service or the purpose on which they have been applied or charged, and whether the expenditure conforms to the authority. So అవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది చెప్పాలన్నమాట కాగ్. ఓకే. ఏదైతే మెన్షన్ చేశారో ఆ పర్టికులర్ రిపోర్ట్స్ లో అవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది చెప్పాలి. ఇన్ అడిషన్ టు దిస్ లీగల్ అండ్ రెగ్యులేటరీ ఆడిట్, కాగ్ కెన్ ఆల్సో కండక్ట్ ది ప్రొప్రైటరీ ఆడిట్ ని కూడా కండక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో he can look into the wisdom, faithfulness and economy of the government expenditure and comment on the wastefulness and extravagance of such expenditure. ఏదైనా ఎక్స్పెండిచర్ ఎక్స్ట్రా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అన్నప్పుడు సో కాగ్ యాక్చువల్లీ చెప్పొచ్చు అనమాట, సజెషన్స్ ఇవ్వచ్చు. మీరు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నారు, సో ఇందులో వేస్ట్ఫుల్నెస్ ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. సో అన్లైక్ ద లీగల్ అండ్ రెగ్యులేటరీ ఆడిట్ విచ్ ఇస్ ఆబ్లిగేటరీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది కాగ్, ద ప్రొప్రైటరీ ఆడిట్ ఇస్ డిస్క్రిషనరీ. సో లీగల్ ఆడిటింగ్ ఏమో అండ్ ఆల్సో రెగ్యులేటరీ ఆడిట్ ఏమో ఖచ్చితంగా చేయాలి, ఇట్స్ అన్ ఆబ్లిగేటరీ థింగ్ ఫర్ కాగ్. బట్ ప్రొప్రైటరీ ఆడిట్ ఏదైతే ఉందో ఇట్స్ అ డిస్క్రిషనరీ థింగ్, కావాలి అంటే చేయొచ్చు లేదంటే వదిలేయచ్చు. నెక్స్ట్, further in 2006 the Minister of Finance, Government of India issued an Office of Memorandum regarding performance audit by the CAG. The memorandum clarified that performance audit falls within the scope of the audit of CAG. The performance audit is concerned with the audit of economy, efficiency and effectiveness in the receipt and application of the public fund. So 2006 నుంచి పర్ఫార్మెన్స్ ఆడిటింగ్ ని కూడా ఆ బాధ్యతని కాగ్ కి అప్పచెప్పారనమాట. పర్ఫార్మెన్స్ ఆడిటింగ్ లో ఏం చేస్తారు అంటే, సో ఎఫిషియన్సీ ఆఫ్ ద పర్టికులర్ పబ్లిక్ ఫండ్స్, సో ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంది, ఓకే, అండ్ ఆల్సో ఎకానమీ, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ద రిసీట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ది పబ్లిక్ ఫండ్స్ విల్ బి audited by the CAG anamata. So it is a comprehensive appraisal of the progress and efficiency of the execution of development programs. So development programs proper ga implement avutunnaya leda anedi dani valla ardham avutundi anamata performance auditing valla. Okay, so
సో ఇలా పర్ఫార్మెన్స్ ఆడిటింగ్ చేసినప్పుడు ఏమేమి చెక్ చేస్తారు అంటే దే విల్ అసెస్ అండ్ అప్రైజ్ టు వాట్ ఎక్స్టెంట్ సోషో ఎకానమిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్కీమ్ ఇస్ ఫుల్ఫిల్డ్. ఏదైనా గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ కానీ పాలసీ కానీ సో ఎంతవరకు సోషో ఎకానమిక్ ఆబ్జెక్టివ్స్ ని ఫుల్ఫిల్ చేసింది. ఓకే, ఏదైనా డిపార్ట్మెంట్ కి దాని పని అప్పచెప్తే ఆ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు ఆ డిపార్ట్మెంట్ ఫుల్ఫిల్ చేసింది. ఓకే, స్కీమ్స్ అనేవి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా, ఎకానమికల్ గానే ఉన్నాయా లేదా, ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఆడిటింగ్ లో భాగం అనమాట. సో CAG has more freedom with regard to the audit of expenditure than the రిసీట్. సో రిసీట్ యొక్క ఆడిటింగ్ కన్నా ఎక్కువగా ఫ్రీడమ్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది కాగ్కి అంటే ఎక్స్పెండిచర్ ఆడిటింగ్ మీద ఎక్కువగా ఫ్రీడమ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఎక్స్పెండిచర్ ఆడిటింగ్ లో హీ కెన్ యాక్చువల్లీ డిసైడ్ ద స్కోప్ ఆఫ్ ది ఆడిటింగ్. అతనే డిసైడ్ చేయొచ్చు ఏం మెథడ్స్ ని యూజ్ చేయాలి ఆడిటింగ్ కోసం, ఆడిటింగ్ కోడ్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ అతనే చూసుకోవచ్చు అనమాట, కాగే చూసుకోవచ్చు. సో ద సీక్రెట్ సర్వీస్ ఎక్స్పెండిచర్ ఇన్ అ లిమిటేషన్ ఆఫ్ ఆడిటింగ్ రోల్ ఆఫ్ ది కాగ్. సో సీక్రెట్ సర్వీస్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో సో దాన్ని మాత్రం కాగ్ ఆడిటింగ్ అయితే చేయలేరు. సో ఇన్ దిస్ రిగార్డ్ CAG కెనాట్ కాల్ ఫర్ పర్టికులర్స్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై ది ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ బట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ దట్ ది ఎక్స్పెండిచర్ హెస్ బీన్ ఇన్కర్డ్ అండర్ హర్ అథారిటీ. సో నార్మల్ గా సీక్రెట్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది గవర్నమెంట్ కి. సో దానికి సంబంధించింది మాత్రం ఆడిటింగ్ చేసే అధికారం ఆర్ రైట్ CAG కి ఉండదు. So the Constitution of India visualizes CAG to be the controller as well as Auditor General. However, in practice, the CAG is fulfilling the role of the Auditor General only and not the controller. So normal ga controller and Auditor General అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసినప్పటికీ సో CAG అనే పర్సన్ ఆడిటింగ్ పోస్ట్ మాత్రమే ఫుల్ఫిల్ చేస్తున్నాడు, కంట్రోలర్ లాగా మాత్రం ఉండట్లేదు. ఎందుకంటే CAG has no control over the issue of money from the consolidated fund. సో వన్స్ అంతా అయిపోయినాక ఆడిటింగ్ చేస్తాడు కానీ ముందే ఆడిటింగ్ చేసే అధికారం ఇతనికి లేదు. ఓకే, అండ్ హూ ఇస్ సో అందుకే అతన్ని మనం జస్ట్ ఆడిటర్ అని పిలుచుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. In other words, in Britain, the executive can draw money from the public exchequer only on the approval of the CAG. సో బ్రిటన్ లో ఎలా ఉంటుంది అంటే CAG అధికారం ఇచ్చిన తర్వాతనే ఎక్స్పెండిచర్ ని ఓకే ఎక్స్పెండిచర్ చేసే ముందు సో ఎవరి పర్మిషన్ తీసుకోవాలంటే CAG యొక్క పర్మిషన్ తీసుకోవాలి బ్రిటన్ లో, కానీ మన దగ్గర అలా లేదనమాట. ఓకే, సో CAG అండ్ కార్పొరేషన్స్. సో 1 second. The role of the CAG in the auditing of public corporations is limited. Broadly speaking, his or her relation with the public corporation has only 3 categories. Limited role అనేది ఉంటుంది corporations కి సంబంధించి. Some corporations are audited totally and directly by the CAG, and some other corporations are audited by private professional auditors who are appointed by the central government in consultation with the CAG. So CAG యొక్క ఓకే సలహాతో సెంట్రల్ గవర్నమెంట్ కొంతమంది ప్రైవేట్ ఆఫీసర్స్ ని నియమిస్తుంది. వాళ్ళు కొన్ని కార్పొరేషన్స్ ని ఆడిటింగ్ చేస్తారు, కొన్ని ఏమో CAG డైరెక్ట్ గా ఆడిటింగ్ చేస్తాడు, కొన్ని ఏమో some other corporations are totally subjected to the private audit only. In other words, their audit is done exclusively by the private professional auditors and the CAG does not come into the picture at all. కొన్ని ఏమో అసలు ఆ ప్రైవేట్ ఆడిటర్స్ ని నియమించే అధికారం కూడా CAG కి ఉండదు, టోటల్ గా ప్రైవేట్ వాళ్ళే చేస్తారనమాట. అలా 3 type of corporations అనేవి ఉంటాయి with respect to auditing. So they submit their annual reports and accounts directly to the parliament. Again, ప్రైవేట్ ఆడిటర్స్ కూడా పార్లమెంట్ కి యాన్యువల్ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తారు, డైరెక్ట్ గా సబ్మిట్ చేస్తారు. ద రోల్ ఆఫ్ ది CAG ఇన్ ఆడిటింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీస్ ఇస్ ఆల్సో లిమిటెడ్. దే ఆర్ ఆడిటెడ్ బై ది ప్రైవేట్ ఆడిటర్స్ హూ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది CAG. ద CAG కెన్ ఓన్లీ అండర్టేక్ సప్లిమెంటరీ ఆడిట్ ఆర్ టెస్ట్ ఆడిట్ ఆఫ్ సచ్ కంపెనీస్. కొన్ని కంపెనీస్ కి అయితే గవర్నమెంట్ కంపెనీస్ కి అయితే సో వాటికి కూడా వాటికి సంబంధించిన అధికారం కూడా CAG కి ఉండదు అనమాట కొన్నిసార్లు. నెక్స్ట్, సో Applebys క్రిటిసిజం, కొంతమంది క్రిటిసైజ్ కూడా చేశారు CAG యొక్క వర్క్ ని. ద ఫంక్షన్ ఆఫ్ CAG ఇన్ ఇండియా ఇస్ ఇన్ అ లార్జ్ మెషర్ అండ్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ది కొలోనియల్ రూల్ ఉంది. సో చాలా మట్టుకు ప్రొవిజన్స్ మనము కొలోనియల్ రూల్ నుంచి తీసుకున్నాం అనమాట CAG కి సంబంధించినవి. ఓకే, సో ఏమంటారు, ద CAG is today a primary cause of widespread and paralyzing unwillingness to decide. In fact, auditing has a repressive and a negative influence. So negative influence లో ఉంది CAG యొక్క ఆడిటింగ్ ప్రస్తుతం. సో ద పార్లమెంట్ హ్యాస్ అ గ్రేట్లీ ఎగ్జాజరేటెడ్ నోషన్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్. సో ఇక్కడ ఏం లేదు, ఈ క్రిటిసిజం ఏదైతే ఉందో ఒకసారి మీరు చదువుకోండి. ఎందుకు చెప్తున్నానంటే సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యర్ టైం. సో ప్రిలిమ్స్ కి రిలేటెడ్ కాదు ఇదంతా. సో దిస్ ఇస్ ఆఫ్ మోర్ ఏమంటారు, ఇట్స్ మోర్ ఆఫ్ అ మెయిన్స్ కంటెంట్. సో లెట్స్ సీ ద ఛాలెంజెస్. సో ద సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ ఏదైతే ఉందో అది కొన్ని ఛాలెంజెస్ ని చూసింది అనమాట CAG కి సంబంధించి.
So there is no doubt that the external audit by the CAG has contributed a great deal of improving the financial management in the country, keeping in view the large number of inspection reports issued, audit reports represented by the Parliament and the state legislature, and the recoveries made by instance of audit. In these reports, audit raises many important issues relating to inter alia to weak budgetary controls, deficiency in revenue collection, wastage of public resources, inappropriate accounting, poor returns on investment, diversion of funds, system deficiency, and numerous instances of poor management of public revenues. So, there is, however, a feeling of impact and ineffectiveness of external audit could be further enhanced. Some of the factors and perceptions which are impeding the effectiveness of the external audit of the CAG are given below. సో ఇక్కడ అంతా ఏముంది అని అంటే, నో డౌట్ ఎక్స్టర్నల్ ఆడిట్ ఏదైతే ఉందో అది అందులో ఆడిటింగ్ కి సంబంధించి ప్రతిదీ కాగ్ బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఆ కాగ్ ఇచ్చిన రిపోర్ట్స్ వల్ల మనకి ఎక్కడెక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్ఎఫెక్టివ్నెస్ ఉంది, ఎక్కడెక్కడ బడ్జెటరీ కంట్రోల్ ప్రాపర్ గా లేదు, అవన్నీ తెలుస్తున్నాయి. ఇన్స్పైర్డ్ ఆఫ్ దాట్ వీ హ్యావ్ some deficiencies with respect to the external auditing. అవి ఏంటి? Detailed examinations of paras included in the audit reports by the Public Account Committee is barely about 15 to 20 pages against the 1000 to 15,000 paras included in the CAG reports. సో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ని మళ్ళీ పబ్లిక్ అకౌంట్ కమిటీకి పంపిస్తారు కదా, అండ్ పబ్లిక్ అకౌంట్ ఇచ్చిన కమిటీ యొక్క రికమెండేషన్స్ ఎలా ఉంటాయి అంటే 15 to 20 pages ఉంటాయి. వేరాస్ కాగ్ ఇచ్చిన ఆడిటింగ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ 1500 pages రిపోర్ట్ ఉంటుంది. అంటే క్లోజ్ గా ఎగ్జామైన్ చేయట్లేదు. The ministries or departments take only those audit papers seriously which come up to the discussions in the PSC. Next, ministries or departments are supposed to submit action taken notes on the paras not discussed. Such action taken notes are largely formal rather than substantive. సో ఫార్మల్ నోట్స్ లానే ఉన్నాయి. అసలు ఎందుకు కొన్ని పారాస్ కి సంబంధించిన డిస్కషన్స్ జరగలేవు అన్నప్పుడు సో వాళ్ళు కొన్ని రీజన్స్ ని సబ్మిట్ చేయాలి. అవన్నీ చాలా ఫార్మల్ గా ఉన్నాయి, కానీ నిజంగా అసలు ఎందుకు తీసుకోవట్లేదు, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్, వాట్ ఈస్ ద హిడెన్ ఎజెండా, అసలు ఏమీ డిస్కస్ చేయట్లేదు అనమాట. ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ దెర్ ఇస్ అ హ్యూజ్ పెండెన్సీ ఆఫ్ ఆడిట్ paras to the examined by the state PACs or public account committees. Some of the pending paras are 10 to 20 years old. Delay in the examination of matters brought out in the reports reduces their relevance. సో కాగ్ రిపోర్ట్ ఇస్తున్నప్పటికీ పబ్లిక్ అకౌంట్ కమిటీస్ ఆల్మోస్ట్ 10 to 20 years డిలే చేస్తున్నాయి కొన్ని స్టేట్స్ లో వాటిని ఎగ్జామైన్ చేయడం, వాటిని ప్రాపర్ గా చూసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని మినిస్టర్స్ కి సబ్మిట్ చేయడంలో చాలా డిలే చేస్తున్నాయి. Thousands of inspection papers containing a huge number of observations are lying unattended in the state and the union government departments. Many of these paras have revenues implications. There is hardly any accountability for not taking timely actions. Chala mattuki thousands of papers alane padunayi. సో చాలా పారాస్ కూడా చూడలేదు పబ్లిక్ అకౌంట్ కమిటీస్. సో దీని వల్ల టైమ్లీ యాక్షన్ అనేది తీసుకోకపోవడం వల్ల కాగ్ ఇచ్చిన రిపోర్ట్ కి అసలు మీనింగ్ ఏం లేకుండా పోతుంది. There is a feeling that CAG reports are sometimes not timely because there is substantial time gap between occurrence of an irregularity and its report of audit. It reviews programs after those have run for an year. CAG report itself is a post facto and by time. So నేను ఇంతకు ముందు చెప్పినట్టు CAG వన్స్ అంతా ఇంప్లిమెంటేషన్ తర్వాత రిపోర్ట్స్ ఇస్తాడు. సో వన్స్ పాలసీ అంతా ఎన్నో ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ అనేది ఎన్నో ఇయర్స్ రన్ అయిన తర్వాత మళ్ళీ ఈ టైం గ్యాప్ తీసుకొని ఇవన్నిటిని చెక్ చేసి అనలైజ్ చేసి దాని తర్వాత రిపోర్ట్ ఇస్తారు. సో ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ అనేది కూడా అయిపోయింది, మళ్ళీ టైం గ్యాప్ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1990s లోనే స్కీమ్ అయిపోయింది అనుకుందాం, ఒక 5 years టైం గ్యాప్ తీసుకొని 1995 లో రిపోర్ట్ ఇవ్వడం వల్ల అయిపోయిన స్కీమ్ గురించి ఎవరు పట్టించుకుంటారు? అవునా? సో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ యొక్క టైమింగ్ కూడా డిలే ఉందన్నమాట. సో 1990s లో స్కీమ్ వచ్చినప్పుడు 90s నుంచే రిపోర్టింగ్ ఆర్ ఆడిటింగ్ ని మొదలు పెట్టాలి. 1 year, 2 years, 3 years, ఫస్ట్ ఇయర్ లో ఎంత అయింది, సెకండ్ ఇయర్ లో ఎంత అయింది, థర్డ్ ఇయర్ లో ఎంత అయింది. సో దాని వల్ల ఏదో కొంచెం రిలవెన్స్ అన్నా ఉంటుంది ఫర్దర్ ఇయర్స్ లో ఎలా చేంజెస్ తీసుకురావాలి అని. వన్స్ అయిపోయిన తర్వాత ఆడిటింగ్ చేయడంలో ఏం లేదు, ఇట్స్ పోస్ట్ ఫ్యాక్టో రోల్, పోస్ట్ మార్టం రోల్ అనేది ప్లే చేస్తున్నారు అంతే. Its findings and recommendations may be too late for corrective action. Many transaction audit comments relate to earlier years and not to the year of the audit report. Next, audit findings are based exclusively on documents and files. Many a times the situation on the ground reality is different from that of reflected in the papers. So normal ga ichina files ni batti auditing చేస్తారు కాబట్టి గ్రౌండ్ రియాలిటీకి పేపర్స్ లో ఉన్న వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మనకు తెలిసిందే ఈ విషయం. ఓకే, ఏదైతే రిపోర్ట్ ఇస్తున్నారో దాంట్లో వచ్చిన ఫైండింగ్స్ కూడా ఎఫెక్టివ్ గా లేవు, ఎందుకంటే మీరు గ్రౌండ్ రియాలిటీని చెక్ చేయకుండా రిపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి. నెక్స్ట్, దెర్ ఈస్ అ ఫీలింగ్ దట్ ఎక్స్టర్నల్ ఆడిట్ రిపోర్ట్స్
tend to unduly negative and their focus is on irregularities and faulty finding. Audit does not always recognize the practical constraints under which the government or agencies function. ప్రాక్టికల్ కన్స్ట్రెయింట్స్ ని ఎక్కువగా చూడకుండా నార్మల్ గా జనరల్ థింగ్స్ నే మైండ్ లో పెట్టుకోవడం వల్ల ప్రాక్టికల్ థింగ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది మనకి ఆడిటింగ్ రిపోర్ట్స్ లో తెలియట్లేదు. Audit often does not discriminate between error arising out of the bona fide intentions or malified. Government agencies are handicapped by unknown or unforeseen problems, delays beyond their control, and unexpected hurdles. The auditors, on the other hand, have the benefit of hindsight. Audit, as such, could not be a dampener against new initiative and risk taking. Audit reports are not always presented in a sufficiently constructive manner. సో ఏం లేదు, ఆడిటింగ్ రిపోర్ట్స్ అన్నీ ఎలా ఉంటాయి అని అంటే ప్రాక్టికల్ రియాలిటీకి నిజానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టైం చాలా డీలేస్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ పోస్ట్ ఫ్యాక్టో రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ కన్స్ట్రక్టివ్ గా పని చేయట్లేదు. అండ్ ఇచ్చిన ఫైల్స్ మీదనే ఆధారం ఉంటుంది. ఓకే, గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో హిడెన్ ఫోర్సెస్ అనేవి ప్రతి దగ్గర, అంటే ప్రతి పబ్లిక్ కంపెనీలో పబ్లిక్ ఇచ్చిన గ్రాంట్స్ తో నడిచే కార్పొరేషన్స్ ఎలా ఉంటాయి అంటే అక్కడ హిడెన్ ప్రాబ్లమ్స్ చాలా వేరే ఉంటాయి. ఆడిటింగ్ రిపోర్ట్స్ లో అవన్నీ మనం మెన్షన్ చేయలేము. ఓకే, అలాంటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనేవి అరౌజ్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని ఎలా అడ్రస్ చేస్తాం మరి? Okay, reporting each year a large number of problems which are already known and which are not being addressed does not add value. Audit must therefore identify systematic problems. So normal ga ichina vaati meedane auditing chesina vaati meedane chesi same problems and same solutions ivadam valla so it does not add any value kabatti systematic ga problems ni solve chestu vellali. Findings are at times are not focused and are not in a nature of scattered observation. A micro level view of the functioning of a department is seldom available. Micro level view, గ్రౌండ్ రియాలిటీ మనం అనుకున్నట్టు గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో అనేది చెక్ చేసినాక ఆడిటింగ్ అనేది చేయాలి. ఆడిటింగ్ డస్ నాట్ గివ్ డ్యూ క్రెడిట్ టు ద గుడ్ పర్ఫార్మెన్స్. ఓకే, క్రెడిట్స్ అనేవి కూడా ఇవ్వాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న దగ్గర క్రెడిట్స్ కూడా ఇవ్వాలి. దానివల్ల మోటివేట్ అయ్యి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ని తీసుకురాగలుగుతారు ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్. The relation between the auditor and auditee is not always harmonious. Generally, interaction is confined mainly at the lower level. So, వాళ్ళ ఈ మధ్యలో ఆడిటర్ అండ్ ఆడిటీ యొక్క రిలేషన్ అనేది బాగుంటేనే ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్ అవుట్ అవుతాయి. ఆడిట్ ఈస్ వ్యూడ్ as a system for policing government organization. The view that audit is a valuable aid to management is normally missing. So auditing అనేది ఒక valuable aid గా భావించకుండా అయిపోతున్నారనమాట. So we have to treat it as a valuable aid to improve the functioning of the government. ఎఫిషియన్సీని పెంచడానికి వాల్యుబుల్ ఎయిడ్ గా మనం వాడుకోవాలి ఆడిటింగ్ ని. దెర్ ఇస్ అ పూర్ ఆన్ inadequate response to explicit audit bordering sometimes on indifference on a part of government official which seriously reduces the effectiveness of the audit. So audit ఇచ్చిన వాటిని నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇచ్చిన ఆడిట్ ని దాంట్లో ఉన్న పారాస్ ని రియల్ గా ఎగ్జామైన్ చేస్తేనే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అందుకే పబ్లిక్ అకౌంట్ కమిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు పారా బై పారా, క్లాజ్ బై క్లాజ్ ప్రతిదీ ఎగ్జామైన్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ని మినిస్టర్స్ కి ప్రజెంట్ చేయడం వల్ల అది హెల్ప్ చేస్తుంది అనమాట. Okay, so the audit committees comprising representation of the audits and government agencies have been set up to review the departmental action taken on the inspection reports or recommendation. Their function is not satisfactory. Okay, there is a lack of informed media coverage of CAG reports. So media coverage అనేది కూడా important so that civil society will also know. So it will help in increasing the accountability. ఆన్సరబిలిటీ పెరుగుతుంది. సో దర్ ఈస్ అన్ ఇన్అడిక్వేట్ సినర్జీ ఆర్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఎక్స్టర్నల్ ఆడిట్ అండ్ ఇంటర్నల్ ఆడిట్. సో ఆ సినర్జీ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. External audit does not provide audit assurance on their fair presentation of financial statements of the government in accordance with the stated accounting principles and policies. There is rarely any audit of grants and loans to NGOs. So NGOs ki sambandhinchina ఆడిట్ ఆఫ్ గ్రాంట్స్ ని కూడా ఆడిటింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఆడిట్స్ కి సంబంధించి ఒక రిలేషన్ ని తీసుకురావాలి. ఓకే, అండ్ ఆల్సో ఆడిటింగ్ ని ఒక ఫేర్ ఎయిడ్ లాగా చూసుకొని సో దాన్ని యూజ్ చేసుకోవాలి. ఫర్దర్ గా తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ ఆర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఆడిటింగ్ అనేది టైమ్లీ జరగాలి. ఓకే, టైమ్లీ ఆడిటింగ్ జరగాలి, గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకోవాలి, మైక్రో లెవెల్ స్కోప్, మైక్రో వ్యూ అనేది చూసుకోవాలి ఆడిటింగ్ చేసేటప్పుడు. అండ్ ఆల్సో ఆడిటింగ్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కమిటీస్ మంచిగా ఎగ్జామైన్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ని మినిస్ట్రీస్ కి ప్రెజెంట్ చేయాలి. సో ఇప్పుడు మనం చదువుకున్నదంతా ఇదే అనమాట.
ఓకేనా? సో లిమిటేషన్స్ చదివాం, అడ్వాంటేజెస్ చదివాం కదా, సారీ లిమిటేషన్స్ చదివాం, వే ఫార్వర్డ్ చదివాం కదా, ఇవన్నీ చదివాం అనమాట. ఇవే చదివాం, ఇక్కడ కొంచెం ఎలాబరేట్ గా పాయింట్స్ లో మెన్షన్ చేశారు అంతే. నౌ లెట్స్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్. So what are the articles with relation to the CAG ante 148 article Controller and Auditor General gurinchi cheptadi. Duties and powers of the Controller and Auditor General will be mentioned in article 149. 150 lonemo form of accounts of union and state ki sambandhinchina accounts gurinchi and reports gurinchi article 151. So annual reports ni president ki ivvadam, okay, avanni manaki so governor ki president ki ivvadam article 151 కింద ఉంటుంది. So these are the important articles with respect to the CAG అన్నమాట. So let's solve the first question. Which of the following committees or commissions recommended the establishment of the office of a Special Officer for Linguistic Minorities? State Administrative Reforms Commission, Swaran Singh Committee, State Reorganization Commission, Rajamannar Committee. So please try this question. So I hope you people have tried it. So నేను ఆల్రెడీ చెప్పాను లింగ్విస్టిక్ మైనారిటీస్ యొక్క ఓకే ఆఫీస్ రావాలి, ఒక స్పెషల్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏర్పాటు అవ్వాలి అని స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ రికమెండ్ చేసింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద కమిషన్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ submits his annual reports and other reports to the National Commission of Minorities, Parliament, President, Union Cabinet. So please try this question. So I hope you people have tried it. సో ఆన్సర్ ఈజ్ మనకి ఇక్కడ ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లింగ్విస్టిక్ కమిషనర్ ఎవరైతే ఉంటారో యాన్యువల్ రిపోర్ట్స్ ని ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ది ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైనింగ్ ద ప్రొవిజన్ ఫర్ ది స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, ఆర్టికల్ 350A, ఆర్టికల్ 351, ఆర్టికల్ 350, ఆర్టికల్ 350B. సో ప్లీజ్ ట్రై దిస్ క్వశ్చన్. So I hope you people have tried it. మనకి ఆర్టికల్ 350B కింద స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎట్ ద సెంట్రల్ లెవెల్ ద కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఫాల్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. సో ప్లీజ్ ట్రై దిస్ క్వశ్చన్. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఆన్సర్ ఇస్ మనకు తెలుసు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కింద సో కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ వస్తుంది అని. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. So the office of the Special Officer for Linguistic Minorities was created in 1957, 1956, 1964, 1969. So please try this question. So I hope you people have tried it. 1956 చట్టం ఆధారంగా 1957 స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అమల్లోకి వచ్చిందని చెప్పాను. ఓకే, ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ 1957 అని చెప్పాను. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Who or which of the following appoints the Special Officer for Linguistic Minorities? Cabinet Committee on Appointments, President of India, Speaker of Lok Sabha, Chairman of the National Minorities Commission. So try this question. So I hope you people have tried it. Manaku telusu President of India is the one who will appoint the Special Officer for Linguistic Minorities ani. So option B is the right answer. So the headquarters of the Commissioner for Linguistic Minorities is located in Calcutta, New Delhi, Allahabad, Lucknow. So please try it. So I hope you people have tried it. The right answer is New Delhi. Already చెప్పాను మీకు స్పెషల్ ఆఫీసర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూ ఢిల్లీలో ఉంటుంది. సో ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఒక చిన్న క్వశ్చన్ మీకు ఒకసారి రీకాల్ చేసుకుని కామెంట్ చేయండి. సో రీజనల్ ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయి? ఓకే, రీజనల్ ఆఫీసెస్ ఏ లొకేషన్స్ ఉంటాయో ట్రై చేయండి. Which of the following constitutional amendment acts made a provision for the Special Officer for Linguistic Minorities? 4th Amendment Act, 7th Amendment Act, 13th Amendment Act, 15th Amendment Act. So I hope you people have tried it. So right answer is option B. 7th Amendment Act is providing for the provision of the Special Officer for Linguistic Minorities. So option B is the right answer. So next question చూడండి. Consider the following statements. The Controller and Auditor General of India has no control over the issue of money from the Consolidated Fund of India.
Second statement, the term of office of the Comptroller and Auditor General of India has been fixed by an act enacted by the Parliament. So which of these statements given above is or are correct? Only one, only two, both one and two, neither one nor two. So please try this question. So I hope you people have tried it. Both the statements are correct anmata. So CAG will not have any control over the money that is drawn from the Consolidated Fund of India. So that is right. Whereas Britain law ఆ పవర్ అనేది ఉంటుంది అని చెప్పాను మీకు గుర్తుంటే. So the term of office of the Comptroller and Auditor General has been fixed by an act of Parliament అని చెప్పాను. This is also right. So answer ఏంటి? Both 1 and 2. So option C is the right answer. So next question చూడండి. So which of the following statements So let's start with question number 2. Which of the following statements regarding Comptroller and Auditor General of India is true? So the report of Comptroller and Auditor General of India can be considered by the joint session of both the houses of the Parliament, includes examination of income and expenditure of all the public sector undertakings. It is placed before the Lok Sabha with the comments of the Estimates Committee, the constitution on the basis of for scrutiny. It constitutes the basis for scrutiny by the Public Accounts Committee of the Parliament. So option A 1 and 2, option B 1 and 3, option C 2 and 4, option D only 4. So please try this question. So I hope you people have tried it. So manaki answer entante option 2 and 4 is the right answer anamata. It includes examination of income and expenditure of all public sector undertakings, is the correct, and it constitutes the basis for scrutiny of the Public Accounts Committee, not Estimates Committee. So C third is tappu, whereas fourth is the right. And inkokati, it can be considered by the joint session ante kaadu. So అందుకే 2 and 4 మాత్రమే correct. Option C is the right answer. So let's solve question number 3. Which one of the following statements is not correct with regard to the Comptroller and Auditor General of India? So the CAG has been awarded a fully independent status. CAG can only be removed on the recommendations of the President. The salaries and emoluments of the CAG are charged on the Consolidated Fund of India. The tenure of CAG is fixed for 6 years. So ఇచ్చిన వాటిలో ఏది correct statement కాదు. So the right answer is option B anamata. So CAG can be removed through the process same like a judge of a Supreme Court ni ela teestaro alane teestaru. So it only can be removed on the recommendations of the President kaadu. So option B is the right answer. Next one. Which among the following performs the watchdog functions of the financial management of the Government of India? Controller General of Accounts, Controller and Auditor General of India, Public Accounts Committee, Finance Minister. So choose the correct answer from the codes given below. 1 and 2, 2 and 3, only 3, 1 and 4. So please try this question. So right answer is Controller and Auditor General and Public Account Committee. Rendu మనకి వాచ్ డాగ్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారనమాట విత్ రిగార్డ్స్ టు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్. సో 2 and 3, that is B is the right answer. So question number 5. Which of the following statements is not correct with regards to the functions and powers of the Comptroller and Auditor General of India? He or she examines the accounts of the Union Government and submits the report to the President. He or she examines the accounts of the State Government and submits the reports to the Governor of respective states. He or she does not exercise any administrative control over the officers of auditors working in the states. In case either House of the Parliament decides to have any information from him, it can do so through the Public Accounts Committee. So please try this question. So the right answer is option C anamata. Which of this is not correct annadu? He does not exercise any administrative control over the officers of auditors working in the states ante kaadu. He will have an administrative control. So option C is the right answer. Which one of the following statements about Comptroller and Auditor General of India is not correct? No minister can represent him in the Parliament. His salary and emoluments are chargeable on the Consolidated Fund of India. He cannot disallow any expenditure which in his opinion violates the Constitution. He has been debarred from holding any office of profit under the Union or government after his retirement. So please try this question. So I hope you people have tried this particular question. So the right answer is option C anamata.
he cannot disallow any expenditure which in his opinion violates the constitution ante. So cannot disallow అనేది తప్పు. సో ఆప్షన్ సి is the right one. సో ఇక్కడ రాంగ్ అన్నాడు కాబట్టి సి is the wrong statement. Consolidated Fund of India నుంచి తీసుకుంటాం salaries ని. No minister can represent him. This is also right. He has been debarred from holding any office or property. ఇది కూడా correct. So option C is the right answer. Controller and Auditor General of India submit his audit reports to the Prime Minister, Parliament, President, Chief Justice of India. So please try this question. So the right answer is President Anmata. Controller and Auditor General of India submits the audit reports to the President of India. So option C is the right answer. So assertion and reasoning. The salaries and conditions of service of CAG of India cannot be varied to its disadvantage after he or she is appointed. The office of CAG of India is a constitutional office. Both A and R are individually true. R is the correct explanation. So both are true but R is not the right explanation. A is true but R is false. A is false but R is true. So try this question. So I hope you people have tried it. So both are true but and R is the right explanation. As this is a constitutional office, so it cannot vary to the disadvantage kabatti. So option A is the right answer anamata dinki. Okay na? Next. So all the reports of CAG relating to the accounts of union and accounts of states are submitted to the President of India. Relating to the accounts of states are submitted to the Governor of India. Relating to the account of states are submitted to the Union Minister of Finance. So try cheyandi okkasari. The right answer is only B anamata. Only 2. Endukante all the reports with respect to center are only submitted to the president, not of states. Anduke statement 1 tappu. And statement 2 relating to accounts of states are submitted to the governor of the state. This is correct. Whereas Ministry of Finance ki submit chestarani ekkadaina cheppana ledu. So anduke option B is the right answer. So 10th question chudandi. So the ultimate responsibility of taking due action on the comments of CAG of India vests with President of India, Supreme Court, Parliament, National Development Council. So please try this question. So the right answer is Parliament anamata. CAG ఇచ్చిన రిపోర్ట్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఎవరికి? పార్లమెంట్ కి. సో CAG రిపోర్ట్ ఇస్తే ప్రెసిడెంట్ కి ఇస్తాడు, ప్రెసిడెంట్ పార్లమెంట్ ముందు ప్రవేశపెడుతుంది, పార్లమెంట్ ఫస్ట్ కమిటీకి ప్రెజెంట్ చేస్తే పబ్లిక్ అకౌంట్ కమిటీ ఇచ్చిన ఆధారం బట్టి పార్లమెంట్ రెస్పాండ్ అవుతుంది. సో అందుకే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So next one, consider the following statement. CAG of India has to audit government expenditure, make financial policy, sanction grant to various department, see that public expenditure are in the conformity with government rules. 2, 3 and 4 are correct, 1, 3 are correct, 2 and 3 are correct, 1 and 4 are correct. So please try this question. So the right answer is option D anamata ikkada. Okay na? So CAG of India has to audit government expenditure. Okay, government expenditure. So audit government expenditure is correct. And also see the public expenditure and in conformity with the government rules. This is also right. Financial policy ni frame chese adhikaram undadu. Sanction grants to various government ante kaadu. They cannot sanction. So grants ki sambandhinchi sanction. So so grants ent ivvali ane cheppedi finance commission. ఓకే, బట్ ఎంత ఇవ్వాలి అని చెప్పినప్పటికీ గ్రాంట్ చేసేది మాత్రం సెంట్రల్ గవర్నమెంటే. ఓకేనా? సో ఈ 2 స్టేట్మెంట్స్ తప్పు. 1 and 4 దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో CAG కి సంబంధించి టోటల్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకో 9 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో రేపటి క్లాస్ లో దాంతో పాటు మిగతా చాప్టర్స్, సో మిగిలిన కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో మిగిలిన కొన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా. సో లైక్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ అడ్వకేట్ జనరల్. ఓకే, అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్, ఇవి 2 ఏవైతే ఉన్నాయో రేపు క్లాస్ లో కంప్లీట్ చేసేద్దాం. విత్ దట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మనది ఫినిష్ అవుతుంది. అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి నాట్ సో ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే క్వశ్చన్స్ త్రూ మాత్రమే నేను మొత్తం చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వాట్ ఆర్ ద రిలవెంట్ థింగ్స్ దట్ విల్ ఓన్లీ సంథింగ్ ఐ విల్ డిస్కస్. ఓకే, అవి ఒక 2-3 క్లాసెస్ లో నేను డిస్కస్ చేసేస్తాను. విత్ దట్ మొత్తం 99% పోర్షన్ కంప్లీట్ అవుతుంది. మిసిలేనియస్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, సో లైక్ ఒక వీడియో ఆన్ షెడ్యూల్స్ అండ్ ఆర్టికల్స్ కి సంబంధించి ఒక వీడియో తీసుకుంటాను. విత్ దట్ విల్ ఫినిష్. ఓకేనా? సో చిన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫినిష్. ఓకే, సో అదనమాట ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ హెవ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, and also please subscribe to our channel, and give your valuable feedback to the comment box. Okay, let's meet in the next class. Bye everyone, keep smiling. Bye bye.